ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైన మీరు పోరాడుతున్న దృశ్యాలను, అట్లాగే మీ పోరాటాన్ని పత్రికల ద్వారా, టీవీల ద్వారా నేను చూశాను. అట్లాగే నేను ఒక ప్రయత్నం చేస్తూ కమిషనర్ను కలవాలని చెప్పి టీపీకి మీ తరఫున నేను హైదరాబాద్ కమిషనర్కు అవినాష్ మహాంతి గారికి మీ తరఫున నేను ఒక లెటర్ ఇచ్చి చెప్పాను. వారు ఇమ్మీడియట్లీ ఆ రోజు సంబంధిత ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మాదాపూర్ డీసీపీ గారికి ఫోన్ చేసి అక్కడున్న మహిళలకు, పేదవాళ్ళకు భద్రత కల్పించండి, వాళ్ళ మీద ఎవరో బలప్రయోగం చేసి వాళ్ళను కొట్టడానికో లేదంటే వాళ్ళు దౌర్జన్యం చేయడానికి చెప్తున్నారు, కాబట్టి మీరు పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ పేదలకు రక్షణ కల్పించండి అని చెప్పి మా ముందే ఆయన ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ నారాయణ గారిని కూడా కలుద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. నేను మా రామకృష్ణ చందు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తిరిగి మీరు రాకపోతే మేము వేచి చూసి తిరిగి రావడం జరిగింది. అంటే మా పార్టీగా మేము కొంత ప్రయత్నం చేశాం. అయితే ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద నాయకులు, పెద్ద తలలు చాలామంది వచ్చారు, పోయారు. అయితే వాళ్ళు చుట్టంచూపులాగా వస్తారు, పోతారు. అయినా మనం సమస్యలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం కాబట్టి ఎవరు వచ్చినా మనం ఎవరిని మీరు వద్దు అని చెప్పలేము. ఎందుకంటే అందరి సహకారం కావాలి, అందరి మద్దతును మనం కూడగట్టాలి. అందరూ మనకు అవసరమే. ఏ ఒక్క జెండాను, ఏ ఒక్క నాయకుడిని మనం అనుసరించి వారికి మాత్రమే మనం సపోర్ట్గా ఉన్నామంటే మిగతా పార్టీలంతా వీళ్ళు మా పార్టీ శ్రేణులు కాదేమో, మా జెండాకు సంబంధించి వాళ్ళు దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు జెండాల కన్నా ఒక ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఏంటంటే మనం గత 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ కుక్కలు వేసుకొని ఈ స్థలం మీద మనం హక్కుగా భావించి నమ్ముకొని ఉన్నాం. ఉన్నటువంటి ఇది ప్రైవేట్ భూమిగా మారిపోయిందని డాక్యుమెంట్ల రూపంలో అది చెప్తున్నారు. సరే, ఒకవేళ ఆ రోజు ప్రభుత్వ భూమి ఉన్నది కాబట్టి మనం గుడిసెలు వేసుకున్నాం, ఇక్కడ నిలదొక్కున్నాం. ఈరోజు అది ప్రైవేట్ భూమి అంటున్నారు. ఏ పద్ధతిలో మారింది, ఏ లెక్కలో మారింది అనేది ఈరోజు కోర్టులు చూడాలి. అది ఏదైనా మనకు సంబంధిత ఎవరైతే పట్టా భూమి అని చెప్తున్నారో, పట్టా భూమి అని అంటే ఈరోజు ఇక్కడున్న మార్కెట్ విలువను బేరీజ్ వేసి పక్కల ప్రభుత్వ భూమి ఉంది కదా, ఇక్కడున్న అధికారులు కానీ, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడున్న రేవంత్ రెడ్డికి మన బాధ అర్థం కావట్లేదా? లేదు, మన గొంతెత్తి నినదిస్తే వాళ్ళకి చెవులకు వినబడట్లేదా? మరి పక్కనే ప్రభుత్వ భూమి ఉంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 60 ఎకరాల జాగ ఇవ్వమనండి. బేషరతుగా ఆ 60 జాగాలు కొలిచి ఇచ్చి మీరే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయండి. ఇక్కడున్న పేదవాళ్ళందరూ పోయి అక్కడ ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి మీకు న్యాయం చేయాలనే ఏమాత్రం ఆలోచన ఉన్నా ప్రభుత్వ భూమి ఇక్కడ లేకుండా లేదు కదా. సరే, ఇది ప్రైవేటు పట్టా భూమి అంటున్నారు. ప్రైవేట్ పట్టా భూమి ఎట్ట మారిందని చెప్పి మేము లీగల్గా అడుగుతున్నాం, కొట్లాడుతున్నాం, అది వేరు. కానీ మీకు ఇవ్వాలని అనుకుంటే మీరు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడున్న నాయకులకు, కార్పొరేటర్స్కో లేదంటే కౌన్సిలర్లకో లేదంటే ప్రజాప్రతినిధులకు ఈ పేదల పట్ల లేదు ఈ మనుషుల పట్ల ఏమాత్రం ఆలోచన ఉన్నా, ప్రేమ ఉన్నా, 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది కదా, ఇంకొక 500-600 ఎకరాల భూమి ఉందని అంటున్నారు. అక్కడికి వెళ్ళి మీరు 60-20 గజాలు, మాకే 100 ఎకరాలు, 100 గజాలు వద్దు, 120 గజాలు వద్దు, మీలాగా అందమైన భవనాలు కట్టుకోవడానికి మాకు 400 గజాలు ఏమవుతుంది. ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఒక 60 గజాల స్థలం ఇచ్చి మీరు ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టి ఇవ్వండి. మాకేమో దేశాలు లేవు, మేము ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే ఉండాలనే ఆలోచన కూడా మాకు లేదు. కానీ ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధి లేదు. ఏ గజం భూమి వదులుకోవడానికి ఇక్కడున్న నాయకులు సిద్ధంగా లేరు. ఎందుకోసం అంటే ఇక్కడున్న గజం విలువ లక్షల రూపాయలు విలువ చేసేది, ఇన్ని కోట్ల విలువ చేసే భూమిని ఈ నిరుపేదలకు ఇవ్వడమా అని అంటే వాళ్ళకు మనసు రావడం లేదు. అంటే ఈ కోట్ల విలువ చేసే భూముల మీద కొంతమంది పెద్ద తలకాయలు కన్ను వేసి ఈ భూములను ఎట్లాగనన్నా రాబట్టుకుందాం, ఈ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుందాం, లాభాలు గడిద్దాం, ఈ పేదలు ఏమైతేంది, పేదలు ఇబ్బంది పడితేంది, రోడ్డు మీద పడేస్తేంది, వీళ్ళు మనుషులే కాదు అంటే మనల్ని ఇక్కడున్న ప్రభుత్వాలు కానీ, పాలక వర్గాలు ఇక్కడున్న ఈ భూముల మీద కన్నేసిన వాళ్ళకు మనం మనుషుల్లాగా కనబడడం లేదు. ఈరోజు రాత్రి వెళ్ళిపోండి అంటే సంఘ చేతులు పట్టుకొని, అంటే పిల్లల చేతులు పట్టుకొని ఎక్కడ ఉండాలి, ఏడ బతకాలి అంటే ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న వస్తున్న వాళ్ళకి ఇంత ఇంగితమన్నా, ఇంత జ్ఞానమన్నా లేకపోతే ఎట్లని మేము అడుగుతున్నాం ఈ తరఫున. కాబట్టి రాత్రి ఉన్నట్టుండి వెళ్ళిపోండి,
మీరు కట్టబుట్ట తీసుకొని వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవడానికి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు వీళ్ళకి కొన్ని విలువలు ఉన్నాయి. కాబట్టి మీరు రాత్రికి రాత్రి వచ్చి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయే పద్ధతి మాకు కాదు. అవసరం అనుకుంటే మా ప్రాణాలైనా ఇక్కడే వదులుకుంటాం తప్ప ఈ నేలను వదిలిపెట్టి మేము వెళ్ళమని చెప్పి మీరు తెలుసుకుంటున్నాలే. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది జెండాలు కాదు, మన ఉమ్మడి ఎజెండా. మీకు న్యాయం జరగాలి. న్యాయం కోసం కొట్లాడే ఏ నాయకుడు వచ్చినా మిమ్మల్ని మీరు ఆదరించండి, వాళ్ళ అండగా మీరు తీసుకోండి. కానీ మోసం చేయాలనుకుంటే ఏ జెండా అయినా ఏ నాయకుడు వచ్చినా ఆ జెండాను ఆ నాయకుడిని పక్కకు పెట్టండి. ఇది నా వైపు నుండి నేను చెప్పేది. కాబట్టి మీకు న్యాయం జరిగే వరకు ఏ నాయకుడు వచ్చినా ఏ జెండా వచ్చినా అన్ని జెండాలను మీరు ఆదరించండి, అందరి నాయకులను మీరు ఆదరించండి. కానీ ఒక జెండా ద్వారానే మేము వెళ్తాం, ఒక నాయకుడు ద్వారానే వెళ్తామంటే పోరాటంలో మిగతా వాళ్ళందరూ వాళ్ళ పార్టీ చేసుకుంటూ మాకెందుకులే అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఏ వర్గానికి చెందిన వాళ్ళు అనేది కాదు. మీరందరూ కూడా బాధల్లో ఉన్నారు. బాధల్లో ఉన్నప్పుడు ప్రతి నాయకుడు మీ దగ్గరికి వస్తాడు. ప్రతి నాయకుడి మాట వినండి, ప్రతి నాయకుడు చెప్పిన మాటలు వినండి. కానీ మీకు నమ్మిందే మీరు అనుసరించండి, నమ్మిందే మీరు ఆచరించండి. కానీ అందరం చెప్పినట్టుని ఒక ఆయన ఇటు లాగుతాడు, ఒక ఆయన అటు లాగుతాడు, ఒక ఆయన ఇది కరెక్ట్ అంటాడు, ఇంకొక ఆయన లేదు అది కరెక్ట్ అంటాడు. కానీ ఏది కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయండి. ఏది రైటో ఏది రాంగో మీరు ఆలోచన చేసి మీకు నచ్చిన పని మీరు చేయండి తప్ప మీరు ఎవరు పడితే ఇక్కడ పిలిస్తే అక్కడ ఉరికి మీరు అలసిపోకండి, మీరు బాధపడకండి. కాబట్టి నేను నా వైపు నుండి, కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుండి నేను చెప్తున్నది ఏంటంటే, మీ పోరాటం జరిగినంత కాలం, మీకు న్యాయం జరిగినంత కాలం సగర్వంగా తలెత్తుకొని మాకు ఎర్ర జెండా న్యాయం చేసిందన్నంత వరకు మేము మీకు అండగా నిలబడతాం, సపోర్ట్ చేస్తాం. ఇంతవరకు మేము ఉంటాం. అయితే మధ్యలో మాకు నిర్మాణ మహాసభలు రకరకాల కార్యక్రమాల రీత్యా నేను కానీ మా జిల్లా కార్యదర్శి కానీ రాలేకపోతే మాకున్న పీరియడ్ అట్లాంటిది. కాబట్టి మేము రాకూడదని కాదు. ఇక్కడున్న మా లోకల్ నాయకుడు, నియోజకవర్గ సెక్రటరీ రామకృష్ణ, ఈయన మండల నియోజకవర్గ సహాయ కార్యదర్శి చందు, వీళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు. వాళ్ళకు తోడుగా మన నారాయణ, మా నియోజకవర్గ పార్టీ అంతా కూడా మీకు రోజువారీగా ప్రతిరోజు ఒక గంట సేపు వచ్చి మీతో పాటు కూర్చొని మీకు మంచి చెడ్డ మాట్లాడుకొని మీకు సపోర్ట్ చేసిపోతారు. మీకు న్యాయం జరిగే వరకు మా కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఈ రెండు పార్టీలు ఉంటాయని తెలియదు.